నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఇంకా అనిశ్చిత అనేది కొనసాగుతూనే ఉంది. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది, ముందుకెళ్తుంది, ఏ రకంగా అలయన్స్లు మారచ్చు అనేదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఇంకా ఎదురు చూస్తున్నారు, ఓటర్లతో సహా. ఎందుకంటే టీడీపీ జనసేన కలిసే ఉంటాయా, టీడీపీ జనసేన బీజేపీ కలిసి ముందుకెళ్తాయా, జనసేన బీజేపీ ఈ రెండు టీడీపీని వదిలేసి ముందుకెళ్తాయా, లేకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తారా, ఇవన్నీ కూడా ఇంకా క్లారిటీ రాలేదు. గత 4-5 రోజులుగా మాత్రం మీడియాలో వివిధ రకాల కథనాలు వస్తున్నాయి. చిరంజీవికి రాజ్యసభ సీట్ అనో లేకపోతే మంత్రి పదవో గవర్నర్ పదవో ఇచ్చి బీజేపీ వాళ్ళు చిరంజీవిని బీజేపీలో లాగి అట్లాగే జనసేన బీజేపీ కలిసి పోటీలోకి వెళ్తాయని ఇట్లా వివిధ రకాలైన విశ్లేషణలు కూడా చూస్తున్నాం మనం గత 4 రోజులుగా. అయితే నాకు పర్సనల్గా అందిన సమాచారం ప్రకారం చిరంజీవి ఎటు రాజకీయాల్లోకి మళ్ళీ రారని అంతకుముందే ఒక ఐటెంలో పెట్టాను. మళ్ళీ రిపీట్గా అదే, చిరంజీవి రాజకీయాలకి దూరంగా ఉన్నట్టే, అట్లాగే కూడా బీజేపీ కూడా ఏం ఆఫర్ ఇవ్వలేదనేది నాకు విశ్వసనీయత సమాచారం అయితే ఖచ్చితంగా ఉంది, బీజేపీ వర్గాల నుంచి అట్లాగే చిరంజీవికి సంబంధించిన వర్గాల నుంచి కూడా. అయినా కూడా ఎవరికి వాళ్ళు విశ్లేషణలు ఇస్తున్నారు. కాకపోతే మరి రాజకీయాల్లో ఎప్పుడేం మారుతాయో తెలియదు కాబట్టి మనం ఇంకా వేచి చూడాలి. ప్రస్తుతానికి సర్వేలు కూడా అలాగే వస్తున్నాయి. ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీలు సర్వేలు, కొన్ని అయితే ర్యాండమ్ సర్వేలు అంటూ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు, ఫ్లాష్ సర్వేలు అని చేసుకుంటూ వెళ్తున్నారు. కొత్తగా వచ్చిన కొన్ని సర్వే ఏజెన్సీలు అయితే కొన్ని పార్టీలు, కొన్ని తెలుగుదేశం జనసేనకి ఇస్తున్నాయి, కొన్ని వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నాయి. ఎవరికి వాళ్ళు ఆ ఓటర్లు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుందని, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తున్నారని ఇట్లా ఎవరికి వాళ్ళు ఆనందపడుతున్నారు. ప్రస్తుతానికైతే జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా చాలా చోట్ల నియోజకవర్గాలు మారుస్తున్నాడు, ఎంపీలను కూడా మారుస్తున్నాడు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా లిస్ట్ అంటూ కూడా రిలీజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ రేపు 4వ తారీఖు అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ జారబోతున్నారు. జనసేనలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతోంది. అనకాపల్లిలో ఆ సభ కన్నా ముందే చంద్రబాబు నాయుడుతో ఒక ఫైనల్ లిస్ట్, ఫస్ట్ లిస్ట్ అనేది ఒక క్లారిటీ వస్తుందని చెప్పి జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇంకా అసలు ఎన్ని సీట్లు, ఎవరెక్కడ పోటీ చేయాలి, తెలుగుదేశం ఎక్కడ, జనసేన ఎక్కడ అనేది కూడా ఇంకా పూర్తి క్లారిటీగా రాలా. ఇంకో పక్క ఎన్నికల కోడ్ కూడా దగ్గర పడేట్టుకుంది. ఏప్రిల్ 16 నుంచి లోక్సభ ఎన్నికలు అంటున్నారు. అట్లాగే కూడా మార్చి చివరి వారం నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా మొదలవచ్చు అంటున్నారు, అసెంబ్లీ ఎన్నికలు కూడా. అయితే వీళ్ళకంత సమయం సరిపోతుందా? జగన్ అయితే ఆల్రెడీ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు, ఆయన సిద్ధం అంటూ కూడా. చంద్రబాబు నాయుడు కదిలరా అంటూ కూడా ఆయన సభలు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద ఇంకా సభలు ఇంకా ఇవన్నీ కూడా ముందు పాల్గొనాల్సి ఉంది, ఒకవేళ ఈ పొత్తు కనుక కన్ఫామ్గా ముందుకెళ్ళి సీట్లు క్లారిటీ వస్తాయి. ఈ మధ్యలోనే కొన్ని గంటల కిందట ఒక సర్వే అయితే ఒకటి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. యాక్చువల్గా నేను సర్వేలను కూడా అన్నీ పెట్టను, ఎందుకంటే ఎవరి సర్వేలు వాళ్ళకి ఇంకా క్లారిటీ రాదు. నాకు తెలిసినంత వరకు కూడా అభ్యర్థులు నిలబెట్టాక అభ్యర్థులు బట్టి పబ్లిక్ ర్యాలీస్ పెట్టి లాస్ట్లో ఉన్న మొమెంటం బట్టి కూడా పల్స్ మారుతూ ఉంటుంది. అలాగే ఓటర్స్లో కూడా డెసిషన్ మారుతూ ఉంటుంది. ఈ లోపల నాకు అందిన ఒక సర్వే అయితే నేను ఈరోజు వీక్షకులకి షేర్ చేయబోతున్నాను. ఇది ఎందుకంటే ఈ సర్వే కూడా చాలా డిఫరెంట్గా చేశారు, అన్ని సెక్షన్స్ని టచ్ చేశారు. అట్లాగే దాదాపు 90,000 శాంపిల్స్ కలెక్ట్ చేశారు. వాళ్ళు ఇస్తున్న సర్వే ప్రకారం అయితే కనుక వాళ్ళు ఆ డీటెయిల్స్ ఏంటో మీకు ఉదాహరణకి ఇప్పుడు జెండర్ వైజ్గా తీసుకుంటే మహిళలు ఎట్లా ఉన్నారు, అలాగే పురుషులు ఎట్లా ఉన్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ చూస్తే జెండర్ వైజ్గా చూసుకుంటే కనుక మహిళలు 54% వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు, టీడీపీ జనసేన ఎలియన్స్కి 41% ఉన్నారు, బీజేపీకి 0.32% ఉన్నారు, కాంగ్రెస్ వైపు 0.66% ఉన్నారు. అదే పురుషులకు వచ్చేటప్పటికి 45.68% వైఎస్ఆర్సీపీకి ఉన్నారు, టీడీపీ జనసేనకి మాత్రం 49.67% ఉన్నారు, బీజేపీకి 0.49%, అదే కాంగ్రెస్కి 0.73%. అది ఓవరాల్గా చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి 49.14% ఉన్నారు, అలాగే టీడీపీ జనసేన ఎలియన్స్కి 44.34%. అలాగే ఉద్యోగస్తుల పరంగా చూసుకుంటే కనుక మనం ఉద్యోగస్తుల్లో డైలీ వేజెస్ మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ డైలీ వేజెస్ మీద పనిచేసే వాళ్ళు 52% వైఎస్ఆర్సీపీకి ఉన్నారు,
టీడీపీ జనసేనకి 44% ఉన్నారు. అలాగే హౌస్ వైఫ్స్ 53% వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. ఫార్మర్స్ రైతులు వచ్చి కూడా 50% మంది వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. కానీ ఇక్కడ యూత్ స్టూడెంట్స్ మాత్రం 55.23% టీడీపీ జనసేన వైపు ఉన్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇద్దరికి సమానంగా ఉన్నారు. టీడీపీకి వైఎస్ఆర్సీపీకి 48% వరకు ఉన్నారు. సో ఓవరాల్గా మళ్ళీ ఇదంతా చూసుకుంటే కూడా వీళ్ళు చాలా కారణాలు కూడా చెప్పారు ఎవరికి ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఎవరికి ఉన్నాయని. ఉదాహరణకి వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్స్ తీసుకుంటే సంక్షేమ పథకాలు, అది పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే ఆరోగ్యానికి సంబంధించింది, విద్యకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇవంతా కూడా, అట్లాగే పెన్షన్ వచ్చేటప్పటికి సీనియర్ సిటిజన్స్కి అందరికీ వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ అవి ఇవ్వటము, అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కూడా ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉన్నారని. అలాగే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత ఎక్కడ ఉంది, ఎమ్మెల్యేస్ మీద చాలా చోట్ల వ్యతిరేకత ఉంది. అట్లాగే ప్రైజు నిత్యావసర సరుకులంతా కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఎప్పుడు మాకు అందుబాటులో ఉండలేదు, వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక కూడా ఎమ్మెల్యే మాకు అందుబాటు లేకుండా అయిపోయాడు అనే దాని మీద కూడా వీళ్ళు యాంటీగా ఉన్నారు. ఇంకా అట్లాగే ప్లస్ పాయింట్స్, టీడీపీకి ప్లస్ పాయింట్స్ ఎక్కడంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం అనేది జగన్, అది టీడీపీకి చంద్రబాబు నాయుడికి చాలా పెద్ద మైలేజ్ వచ్చింది. ఇంకొకటి పెద్దది వీళ్ళ జనసేన టీడీపీ అలయన్స్ అనేది చాలా, ఆ పొత్తు అనేది మాత్రం చాలా పెద్ద మైలేజ్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఈసారి 14-19 కన్నా కూడా 24లో చాలా మెచ్యూరిటీ కనబడుతుంది రాజకీయ పరంగా. అంతేకాకుండా ఆయన మాట తీరు అన్నీ కూడా మారినాయి, మాట్లాడేది కూడా చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు. అంతేకాక ఆయన మనసులో ఉన్నది కూడా ఏది బయటికి చెప్పట్లేదు. 2014-19లో ఆయన ప్రచార సభలు చూసుకుంటే ఆవేశంతో ఊగిపోయేవాడు, ఏదైనా ముందు నోరు జారేవాడు. కానీ ఈసారి మాత్రం చాలా సైలెంట్గా ఒక రాజకీయ వ్యూహంలోనే ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ అయితే. అంతేకాకుండా క్రౌడ్ పుల్లర్ కూడా అతను. సో టీడీపీ ప్లస్ జనసేన ఎలియన్స్ అనేది మాత్రం అదొకటి ప్లస్ పాయింట్ అవుతుంది. కాకపోతే ఇంకా వాళ్ళకి మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అనేది అయితే, లీడర్షిప్ చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అంత లీడర్షిప్ ఎక్కడ కనబట్టలేదు. ఇంకోటి పవన్ కళ్యాణ్కి ప్లస్ పాయింట్స్ ఏంటి, పాపులారిటీ ఉంది, మొత్తం యూత్లో పాపులారిటీ బాగుంది. అలాగే స్టేట్ మొత్తంలో కూడా ఆయన పార్టీ స్టాండ్ ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ నుంచి చెప్తున్నదే ఈ ఓట్లు షఫుల్ అనేది తెలుగుదేశం పార్టీకి జనసేనకి అవుతాయి అనేది మనం బాగా చూడాలి. ట్రెడిషనల్ ఓటర్స్ టీడీపీ వాళ్ళు మాత్రం జనసేన ఎక్కడ నిలబడితే అక్కడ ఓట్లు వేయడానికి మాత్రం సిద్ధంగా లేరు. సో ఇది వాళ్ళకి జనసేనకి కొద్దిగా నెగిటివ్ పాయింట్ కింద చెప్పచ్చు. ఇంకా అట్లాగే మనం జిల్లాల వారీగా చూసుకుంటే కనుక ఉమ్మడి జిల్లాలుగా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 7 గెలుస్తుంది, టీడీపీ జనసేన 2 గెలుస్తుంది, 1 కీన్ కాంటెస్ట్. విజయనగరంలో 9 స్థానాలు ఉన్నాయి, 8 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, 1 కీన్ కాంటెస్ట్. విశాఖపట్నంలో 15 ఉన్నాయి, 15లో 10 టీడీపీ జనసేన గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ 4, 1 కీన్ కాంటెస్ట్. ఇక తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 ఉన్నాయి, 19లో ఎక్కడ కూడా టీడీపీ జనసేన 9 గెలుస్తుంది, 7 వైఎస్ఆర్సీపీ, 3 కీన్ కాంటెస్ట్. ఇంకా వెస్ట్ గోదావరి చూసుకుంటే 15 ఉన్నాయి, 15లో వైఎస్ఆర్సీపీ 8 గెలుస్తుంది, టీడీపీ జనసేన 3 గెలుస్తున్నాయి, 4 కీన్ కాంటెస్ట్. ఇక ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లేదా కృష్ణా డిస్ట్రిక్ట్ 16 ఉన్నాయి, 16లో 9 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీ జనసేన 5, 2 కీన్ కాంటెస్ట్. గుంటూరులో వైఎస్ఆర్సీపీ 11, టీడీపీ జనసేన 3, కీన్ కాంటెస్ట్ 3. ప్రకాశంకి వచ్చేటప్పటికి 12 స్థానాలు ఉన్నాయి, 8 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, టీడీపీ జనసేన 2, కీన్ కాంటెస్ట్ 2. నెల్లూరులో 10 ఉన్నాయి, 9 వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది, 1 టీడీపీ. చిత్తూరులో 14 ఉన్నాయి, 12 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కడప మళ్ళీ స్వీప్ చేస్తుంది అన్నట్టు కనబడుతుంది, 10కి 10 ఇచ్చారు. కర్నూలు 14 ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ 12, 2 కీన్ కాంటెస్ట్. అనంతపురం 14 ఉన్నాయి, 8 వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ జనసేన, 4 కీన్ కాంటెస్ట్ అని. అయితే వీళ్ళు ఓవరాల్ ప్రొజెక్షన్ ఎట్లా ఇస్తున్నారంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక వైఎస్ఆర్సీపీ 122 స్థానాలు గెలుస్తుందని, 49.4%.
టీడీపీ జనసేన 53 స్థానాలు గెలుస్తాయని, 44.34%. బీజేపీ జాతీయ పార్టీలన్నీ కూడా ఖాతా తెరవని. అయితే వీళ్ళ దానిలో కొంత చూడాలి మరి. అంటే కడపను అనంతపూర్ లాంటివి కొద్దిగా నేను పర్సనల్గా చేసినప్పుడు నాకు తేడా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్ సేఫ్ అని నేను ఒక ఐటెం ముందే పెట్టాను. అప్పుడు నాకు ఒక 5% ఓట్ డిఫరెన్స్ కనబడుతోంది వైఎస్ఆర్సీపీకి టీడీపీకి అని నేను దానిలో ఐటెంలో ఇచ్చాను. వీళ్ళు కూడా 5% ఓట్ షేర్ డిఫరెన్స్ అయితే టీడీపీ జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీకి అనేది ప్రొజెక్షన్ ఇస్తున్నారు. 122 స్థానాలతో వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అన్నది ఈ సర్వే చెప్తుంది. కాకపోతే ఇంకా 2 నెలల సమయం ఉంది. కాకపోతే ఇందులో ఎక్కువ శాతం ఇప్పటికే ఓటర్స్ చాలా చోట్ల డెసిషన్ వచ్చేసి ఉండాలి ఏ పార్టీకి ఓటు వేయాలి అనేది. మిగిలిందంతా కూడా అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరైనా ఉన్నా కూడా స్థానిక అభ్యర్థి మీద లేకపోతే ఎవరు గెలుస్తారో అనే దాని మీద లాస్ట్ మినిట్లో టిల్ట్ అవుతారు. మరి అప్పుడేమన్నా ఈ 5%కి వీటికి ఏమన్నా తేడా ఉంటుందనేది చూడాలి. ప్రస్తుతానికైతే మళ్ళీ రిపీట్గా చెప్పాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీస్ అంతా కూడా ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయి, ఫ్రీ బీసీ ఇవన్నీ కూడా అందుతున్నాయి. వాళ్ళు గవర్నమెంట్కి ఎక్కడా కూడా అంత వ్యతిరేకంగా కనబట్టలేదు ఈ కమ్యూనిటీసు. మిగతా కమ్యూనిటీస్లో కూడా రెడ్డి కమ్యూనిటీస్ చూసుకుంటే దాదాపు 70% మంది వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. మిగతా అంతా కూడా పెద్ద కౌంటబుల్ ఫ్యాక్టర్స్ కాదు. ఓటింగ్కి వచ్చినప్పుడు ఆ పర్సంటేజెస్ అన్నీ కూడా చాలా తక్కువ మిగతా కమ్యూనిటీస్ చూసుకుంటే. సో ఇక్కడ కాపుల్లో కూడా మళ్ళీ ఒకసారి డివిజన్ అనేది కనబడుతోంది. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఫ్యాక్టర్ ఓట్ బ్యాంకు కొద్దిగా డివిజన్ కనబడుతోంది. సేమ్ ఎన్టీఆర్ జిల్లాను గుంటూరు జిల్లాలో కూడా కాపులంతా కూడా వన్ సైడ్గా మళ్ళీ జనసేన టీడీపీ వైపు లేరు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత అనేది ఉన్నా కూడా అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. అంతేకాకుండా గతంలో చెప్పినట్టు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు జనసేన టీడీపీలో పవర్ షేరింగ్ ఉంటుందా లేదా ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ అంతా కూడా టీడీపీ జనసేన అలయన్స్ ఇచ్చేంత వరకు ఈ ఓట్ షఫ్లు ఇవంతా కూడా రెండు పార్టీల వైపు జరగదు. అందులో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచిన చోట అభ్యర్థి నుంచిన చోట జనసేన ఓటు బ్యాంక్ పడుతుంది, కానీ జనసేన అభ్యర్థి నుంచిన చోట టీడీపీ ఓటు బ్యాంకు అటు షఫల్ అవుతుంది అన్నది కూడా ప్రశ్నార్థకమే. అయితే ఇది నేను ఈ సర్వేని పూర్తిగా నమ్మట్లేదు, అట్లాని కొట్టిపారేయట్లేదు. నాకు అందిన ఈ సర్వేని నేను వీక్షకుల కోసం పెట్టిందే. ఇది అంతవరకు నిజం అనేది మనం కూడా రేపు రిజల్ట్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.